ఇంకెందుకు సింధు మనమిక్కడ? శశి మారకూడదు, పరీక్షలో ఫెయిల్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ల గురించే గొప్పగా పొగుడుతుంది. ఇంత జరిగినా కూడా నీ ప్రేమను అర్థం చేసుకోలేదు శశి. ఇంకా నీ మీద శశికి కోపం, ద్వేషం పోలేదు. మనం వెళ్దాం పద సింధు. అక్క రా వెళ్దాం. నా జీవితంలో ఇంకో ప్రధానమైన వ్యక్తి మా నాన్న. నాన్న వెళ్ళు నాన్న. ఇంకా చివరిగా మా అమ్మ. అమ్మీ వెళ్ళు, శశి నిన్నే పిలుస్తా ఉండది. వెళ్ళమ్మీ వెళ్ళు. రా సింధు. ఆగు. నన్ను ముట్టుకోవద్దు. నువ్వెందుకు స్టేజ్ మీద కూర్చోవ్? వెళ్ళిపో. అదేంది శశి అలా అంటాండో? నువ్వే కదా మా అమ్మ అని పిలుచుండో, అందుకే వచ్చిండాను. నువ్వు మా అమ్మవి కాదస్లా. నువ్వు మా అమ్మవి కాదస్లా. మా అమ్మవి కాదస్లా. మా అమ్మవి కాదస్లా. మా అమ్మ సింధు. మా అమ్మ సింధు. మా అమ్మ సింధునే. మా అమ్మ సింధునే. మా అమ్మ సింధునే. నా కూతురి వాళ్ళ అందరి ముందు అమ్మగా నా పేరు చెప్పింది విన్నావు కదా? విన్నాను సింధు. మరి ఇందాకలా ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఈమెనే మా అమ్మ అనుకున్నాను. ఈమెలో అసలు ఆ లక్షణాలే లేవు. మళ్ళీ మళ్ళీ అందరి ముందు చెప్తున్నాను, మా అమ్మ సింధు.
చేయకుండా తన కూతురు గెలవాలని, నేను మంచి ర్యాంకు సాధించాలని అమ్మ సింధు నా కోసం ఎంతో పోరాడింది. అమ్మ ప్రేమ, అభిమానం, అనురాగం ఎంత గొప్పగా ఉంటాయనేది నేను మా అమ్మ సింధులో చూశాను. నా గెలుపుకి కారణం ముందుగా మా అమ్మ సింధు పేరు చెప్పకుండా మా నాన్నమ్మ, మా నాన్న పేర్లు ఎందుకు చెప్పానో తెలుసా? మా నాన్నమ్మ, మా నాన్న నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి నన్ను ఒప్పించారు కాబట్టే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి బాగా చదువుకొని అందరి చేత ఇప్పుడు మంచిదాన్ని అని పిలిపించుకున్నాను. అందుకే వాళ్ళ పేర్లు చెప్పాను. నిజానికి అందరికంటే ముందు చెప్పాల్సింది మా అమ్మ సింధు పేరే. తనే మా అమ్మ. అమ్మా, ఎక్కడున్నావమ్మా? నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా గెలుపుని చూడటం కోసం నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసమ్మా. నువ్వు తప్పకుండా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నన్ను గెలిచేలా చేసిన నువ్వు నా గెలుపుని చూడకుండా ఉండగలవా అమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వెక్కడున్నా నా కోసం నీ స్టేజ్ మీదకి రా అమ్మా. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు, ఈ స్టేజ్ మీదకి రా అమ్మా. అమ్మా రామ్మా.